నమో భగవతే వాసుదేవాయ. దక్షిణాయనంలో వచ్చే అత్యంత విశిష్టమైన మాసం ఏదన్నా ఉంది అని అంటే అది శ్రావణ మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం. శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం శ్రావణ మాసం. శివునికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. భారతీయ విద్యా విధానంలో అధ్యయన ప్రక్రియల అంటే చదువులు ప్రారంభించటం అనేది ఈ ప్రక్రియని ప్రారంభించేది శ్రావణ మాసంలోనే. శ్రావణ శుద్ధ పాడ్యమి అంటే ఇది శ్రావణ మాసంలో శుక్లపక్షమునందు పాడ్యమి తిథి కలిగిన మొదటి రోజు. ఈ రోజు నుంచి శ్రావణ పూర్ణమి వచ్చే వరకు వచ్చే 15 రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరాలు దేవతలకు అర్పించడమే పవిత్రారోపణం. శుక్ల పాడ్యమి బ్రహ్మ పాడ్యమి రోజున బ్రహ్మదేవుని ఆరాధించాలి. శుక్ల పాడ్యమి ఏ రోజున వస్తే ఆ వారం విశిష్ట పూజలు ఉంటాయి. శ్రావణ మాసంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తారు. సోమవారాల్లో మహాశివునికి అభిషేకాలు, మంగళవారం స్త్రీలు శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తారు. బుధవారం శ్రీకృష్ణ భగవానునికి, విఠలునికి పూజలు. గురువారాల్లో దత్తాత్రేయ ఆరాధన లేదా గురుదేవుని ఆరాధన. శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మికి, తులసికి పూజలు చేస్తారు. శ్రావణ శుక్రవారం వ్రతం కూడా ఈ రోజున చేసుకుంటారు. ఇక శుక్రవారాల్లో మహిళలు అత్యంత పూజనీయంగా శ్రావణ శుక్రవార వ్రతాన్ని చేసుకుంటారు. శ్రీ మహాలక్ష్మికి, తులసి మహాలక్ష్మికి పూజలు చేస్తారు. శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం శివాలయాలను సందర్శించుకోవటం ద్వారా పుణ్య ఫలితాలు లభిస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.